బ్రహ్మదేవుడి సృష్టికి కర్త. కాని కోట్లమంది దేవతలున్న హిందూ ధర్మంలో సృష్టికర్త అయిన బ్రహ్మకు మాత్రం గుడులు పూజలు ఎందుకు లేవు? దీని వెనుక పురాణాల్లో చెప్పబడిన శాపాలతో పాటు ఎవరికీ తెలియని ఒక సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ రహస్యముంది. బ్రహ్మకు పూజలెందుకు లేవు? దీని వెనుక ఉన్న భయంకరమైన శాపం మరియు అసలు రహస్యం. ప్రతి ఊర్లో విష్ణువు గుడి ఉంటుంది, శివుని గుడి ఉంటుంది, కాని బ్రహ్మగుడి మాత్రమెందుకుండదు? దీని గురించి మన పురాణాలు ప్రధానంగా 2 కారణాలు చెబుతున్నాయి. 1. అబద్ధం చెప్పడానికి శివుడి శాపం. ఒకసారి బ్రహ్మకు విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. అప్పుడు శివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగంలా వెలిగి, నా ఆది అంతం అంటే మొదలు చివర ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని చెప్తాడు. విష్ణువు వరాహ రూపంలో కిందకు వెళ్తాడు. కాని అంతు దొరకక తిరిగి వచ్చి నేను కనుగొనలేకపోయాను అని నిజం చెబుతాడు. బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్తాడు. అక్కడ కూడా అంతు దొరకదు. కాని కిందకు వస్తూ మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకుని నేను శివుని తల చూశాను అని అబద్ధం చెబుతాడు. బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహించిన శివుడు, నువ్వు సృష్టికర్తవైనా సరే భూలోకంలో నీకు పూజలు ఉండవుగాక అని శాపమిస్తాడు. అందుకే పూజల్లో మొగలి పువ్వును కూడా వాడరు. 2. సావిత్రీదేవి శాపం. బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయాల్సి వచ్చినప్పుడు ఆయన భార్య సావిత్రీదేవి రావడం ఆలస్యమవుతుందని బ్రహ్మ గాయత్రీదేవిని వివాహం చేసుకుని యజ్ఞం పూర్తి చేస్తాడు. ఇది తెలిసి ఆగ్రహించిన సావిత్రీదేవి, ప్రపంచం మొత్తం నిన్ను మరిచిపోతుంది, నీకు ఎక్కడా పూజలు జరగవు అని శాపిస్తుంది. ఆ తర్వాత శాంతించి రాజస్థాన్లోని పుష్కర్లో మాత్రమే పూజలు జరుగుతాయని విముక్తినిస్తుంది. 3. ఎవరికీ తెలియని అసలు రహస్యం. పురాణాల కథలు పక్కన పెడితే దీని వెనక ఒక అద్భుతమైన తాత్విక చింతన ఉంది. హిందూ ధర్మంలో దేవుళ్లను 3 గుణాల కింద విభజించారు. విష్ణువు స్థితికారకుడు. ప్రస్తుతం మనమున్న ప్రపంచం, దీనికి సంపద, రక్షణ కావాలి, అందుకే విష్ణువుని పూజిస్తాం. శివుడు లయకారకుడు. భవిష్యత్తు మరియు మోక్షం, మరణం తర్వాత స్థితి కోసం శివుణ్ణి అర్చిస్తాం. బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మ అంటే గతం, సృష్టి ఇప్పటికే జరిగిపోయింది. మీరొక విత్తనాన్ని నాటాక విత్తనం గురించి ఆలోచించరు, ఆ మొక్క ఎదుగుదల గురించి అంటే విష్ణువు గురించి ఆలోచిస్తారు. గడిచిపోయిన సృష్టి కంటే గడుస్తున్న వర్తమానం ముఖ్యం కాబట్టే సృష్టికర్తకు పూజలు లేవు. మరో రహస్యమేంటంటే బ్రహ్మ అంటే అహంకారం. సృష్టించింది నేనే అనే అహంభావం మనిషిలో ఉండకూడదు అనే ఉద్దేశంతో బ్రహ్మ పూజను పక్కన పెట్టారు. బ్రహ్మకు గుడులు లేకపోయినా మనం ప్రతిరోజూ చదివే వేదాలలో ఆయన ఉంటారు. సృష్టి అంటేనే బ్రహ్మ. ఆయన విగ్రహ రూపంలో కాకుండా మన జ్ఞాన రూపంలో పూజలందుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.